ప్రాజెక్ట్ కైపర్ కోసం మొదటి 27 ఉపగ్రహాలను ప్రయోగించిన సంస్థ ఏది? అమెజాన్. అమెజాన్ తన ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ కైపర్ను ఏప్రిల్ 28, 2025న ప్రారంభించింది. ముఖ్యంగా మారుమూల అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలకు ప్రపంచ బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీని అందించడం లక్ష్యంగా 27 ఉపగ్రహాలతో కూడిన మొదటి బ్యాచ్ను ప్రయోగించింది. ఈ ప్రయోగం ఇప్పటికే కక్షలో ఉన్నటువంటి 8,000 కంటే ఎక్కువ ఉపగ్రహాలను మరియు ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది వినియోగదారులను కలిగి ఉన్న స్పేస్ ఎక్స్ యొక్క స్టార్ లింక్కు అమెజాన్ సవాలుకు నాంది పలికింది. ఒసాకా తమిళ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఉత్తమ నటుడిగా ఎవరు అవార్డు పొందారు? అజిత్. ఒసాకా తమిళ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం జపాన్లోని ఒసాకా నగరంలో జరిగింది. ఈ ఉత్సవం తమిళ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు ప్రదర్శించే వార్షిక కార్యక్రమం. తమిళ మరియు జపనీస్ చిత్ర పరిశ్రమల మధ్య వారధిగా పనిచేసే ఒసాకా తమిళ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం 2023 ఉత్తమ వేడుకలను జరుపుకుంటూ ఘనంగా నిర్వహించింది. విశిష్ట విజేతలలో తునివులో తన పాత్రకు అజిత్ కుమార్ ఉత్తమ నటుడిగా సత్కరించగా, త్రిష లియోలో తన నటనకు ఉత్తమ నటి అవార్డును గెలుచుకుంది. ఉత్తమ దర్శకుడి అవార్డును వెటిమారన్ అందుకున్నారు. భారతదేశంలో మొట్టమొదటి సర్టిఫైడ్ గ్రీన్ మున్సిపల్ బాండ్ను జారీ చేసిన భారతీయ నగరం ఏది? గజియాబాద్, ఉత్తరప్రదేశ్. స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ కింద గజియాబాదు భారతదేశపు మొట్టమొదటి సర్టిఫైడ్ గ్రీన్ మున్సిపల్ బాండ్ను జారీ చేసింది. తృతీయ మురుగునీటి శుద్ధి కర్మాగారం కోసం 150 కోట్లు సేకరించింది. మురుగునీటి శుద్ధి కర్మాగారం మురుగునీటిని శుద్ధి చేయడానికి మైక్రో ఫిల్టరేషన్, అల్ట్రా ఫిల్టరేషన్, నానో ఫిల్టరేషన్ మరియు రివర్స్ ఆస్మాసిస్ వంటి అధునాతన మెంబ్రేన్ వడపోత సాంకేతికతలను ఉపయోగిస్తున్నది. ఈ ప్లాంటు రోజుకు 40 మిలియన్ లీటర్ల శుద్ధి సామర్థ్యాన్ని కలిగి ఉంది మరియు 95 కిలోమీటర్ల నెట్వర్క్తో అనుసంధానించబడి ఉంది. స్పెషల్ 301 నివేదికను ఏ సంస్థ ప్రచురించింది? యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ అనగా యుఎస్టిఆర్. యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ స్పెషల్ 301 నివేదికలో భారతదేశం మరోసారి ప్రాధాన్యత వాచ్ జాబితాలో ఉంచబడింది. ఇది మేధో సంపత్తి హక్కుల అనగా ఐపిఆర్ఎస్ యొక్క తగినంత మరియు ప్రభావవంతమైన రక్షణను లేదా యుఎస్ఏ హక్కుల హోదాలకు న్యాయమైన ప్రాప్యతను అందించని దేశాలను గుర్తిస్తుంది. ఈ నివేదిక 1989 నుండి ప్రతి సంవత్సరం విడుదల చేయబడుతున్నది. ఇది దేశాలను ప్రాధాన్యత విదేశీ దేశం, ప్రాధాన్యత వాచ్ జాబితా లేదా వాచ్ జాబితాగా వర్గీకరిస్తుంది. భారతదేశం వంటి ప్రాధాన్యత వాచ్ జాబితాలో ఉన్న దేశాలు యుఎస్ఏ దృష్టికి అవసరమైన తీవ్రమైన ఐపిఆర్ సమస్యలను కలిగి ఉన్నాయి. ఏ రెండు రాష్ట్రాల మధ్య కనెక్టివిటీని పెంచడానికి షిల్లాంగ్ సిల్చార్ గ్రీన్ఫీల్డ్ కారిడార్ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు? మేఘాలయ మరియు అస్సాం. షిల్లాంగ్ సిల్చార్ గ్రీన్ఫీల్డ్ కారిడార్ ప్రాజెక్టు ఈశాన్య భారతదేశంలో ఒక ముఖ్యమైన వ్యూహాత్మక మౌలిక సదుపాయాల ఇనిషియేటివ్. ఇది మేఘాలయ మరియు అస్సాం మధ్య మెరుగైన కనెక్టివిటీని అందిస్తుంది. ఇది 166.80 కిలోమీటర్ల పొడవున్న 4 లేన్ల యాక్సెస్ నియంత్రణ కారిడార్ ఎక్కువగా కొండ ప్రాంతాల గుండా వెళుతుంది. ఈ ప్రాజెక్టు లాజిస్టిక్స్, పర్యాటకం, ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలను అలాగే అంతర్రాష్ట్ర ఆర్థిక ఏకీకరణను పెంచుతుంది.
కృత్రిమ మేధస్సులో భారతీయ మహిళలను శక్తివంతం చేయడానికి ఏఐ కిరణ్ ఇనిషియేటివ్ను ఎవరు ప్రారంభించారు? మెటా ఇండియా, దీన్నే ఫేస్బుక్ అంటాం. జెన్ ఏఐ పాత్రలో మహిళల తక్కువ ప్రాతినిధ్యం పరిష్కరించడానికి ఫేస్బుక్ ఇండియా, ప్రస్తుతం మెటా అంటాం, యొక్క మొదటి ఉద్యోగి మరియు మాజీ మేనేజింగ్ డైరెక్టర్ కీర్తిగా రెడ్డి ఏఐ కిరణ్ అనే మహిళా కేంద్రీకృత ఏఐ ప్లాట్ఫామ్ను ప్రకటించారు. ఈ ఇనిషియేటివ్ ఏఐలో భారతీయ మహిళలను కనెక్ట్ చేయడం, మార్గదర్శకత్వం చేయడం మరియు నిధులు సమకూర్చడం, అదేవిధంగా ధృవీకరించడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచ ఏఐ విప్లవంలో భారతీయ మహిళలను కేంద్రంగా ఉంచడం ఈ వేదిక యొక్క లక్ష్యం. ఎలక్ట్రిక్ వాహనాలకు టోల్ పన్ను మినహాయింపులను ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది? మహారాష్ట్ర. మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని కీలక ఎక్స్ప్రెస్ వేలోని అన్ని ఎలక్ట్రిక్ 4-వీలర్లు మరియు ఎలక్ట్రిక్ బస్సులకు టోల్ మినహాయింపు ప్రకటించింది. 2026 ఆసియా క్రీడలు ఎక్కడ జరుగుతాయి? జపాన్. ఆసియా క్రీడలు ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. 2026లో జరగాల్సిన 20వ ఆసియా క్రీడలు జపాన్లోని ఐచి మరియు నగోయాలో జరుగుతాయని ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఏషియా ప్రకటించింది. ఈ క్రీడలు సెప్టెంబర్ 19 నుండి అక్టోబర్ 4, 2026 వరకు జరగనున్నాయి. ఇటీవల ఆసియా క్రీడలు 2023 సెప్టెంబర్ 23 నుండి అక్టోబర్ 8 వరకు చైనాలోని హాంగ్జౌలో జరిగాయి. అంతకుముందు 2018లో జకార్తా మరియు ఇండోనేషియాలోని పాలింబాగ్లలో జరిగాయి. వేవ్స్ 2025 సమావేశం ఎక్కడ జరిగింది? జియో వరల్డ్ సెంటర్, ముంబై. మే 1, 2025న ముంబైలో జరిగిన వేవ్స్ 2025 సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతదేశ సాంస్కృతిక మరియు సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ సామర్థ్యాన్ని హైలైట్ చేశారు. భారతదేశాన్ని ప్రపంచ కథ చెప్పే శక్తి కేంద్రంగా అభివర్ణించిన ఆయన ఆరెంజ్ ఎకానమీని ప్రస్తావించారు. కంటెంటు, సృజనాత్మకత మరియు సంస్కృతి భారతదేశ ఆర్థిక వృద్ధికి కొత్త ఆధారం కాగలవని అన్నారు. ఇటీవల వార్తలో కనిపించిన జ్వానింగ్ డైమండ్ మైను ఏ దేశంలో ఉంది? బోట్స్వానా. బోట్స్వానాలోని జ్వానింగ్ వజ్ర గని ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ధనిక వజ్రాల గని. దీని యొక్క విలువ 1 బిలియన్ యూరోలు. దీనిని ఫ్రెండ్స్ ఆఫ్ మైన్స్ అని కూడా పిలుస్తారు మరియు కలహరి ఎడారి అంచున ఉంది. ఈ గని బోట్స్వానా రాజధాని అయిన గ్యాబరోనికి నైరుతి దిశలో 170 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక పురాతన అగ్నిపర్వత బిలంలో ఉంది. దీనిని ప్రముఖ ప్రపంచ వజ్రాల కంపెనీ డిబోర్సు మరియు బోట్స్వానా ప్రభుత్వం మధ్య జాయింట్ వెంచర్ అయిన డెప్స్వానా నిర్వహిస్తున్నది. మేధో సంపత్తి హక్కుల ఉల్లంఘనలకు సంబంధించి భారతదేశాన్ని ప్రాధాన్యత వాచ్ జాబితాలో ఉంచిన దేశం ఏది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. మేధో సంపత్తి హక్కుల రక్షణ మరియు అమలుకు సంబంధించి న్యూఢిల్లీ ప్రపంచంలోనే అత్యంత సవాలుతో కూడిన ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఉందని పేర్కొంటూ అమెరికా భారతదేశాన్ని ప్రాధాన్యత వాచ్ లిస్టులో ఉంచింది. గత సంవత్సరం నుండి మేధో సంపత్తి రక్షణ మరియు అమలుపై భారతదేశం యొక్క పురోగతిలో అస్థిరంగా ఉందని యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ అనగా యుఎస్టిఆర్ 2025 స్పెషల్ 301 నివేదిక పేర్కొంది. జాతీయ భద్రతా సలహా బోర్డు అధిపతిగా ఎవరు నియమితులయ్యారు? అలోక్ జోషి. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్తో పెరుగుతున్న ఉద్రిక్తల మధ్య భారతదేశం
తన జాతీయ భద్రతా సలహా బోర్డును పునర్నిర్మించింది. పరిశోధన మరియు విశ్లేషణ విభాగమైన రా మాజీ చీఫ్ అలోక్ జోషిని ఎన్ఎస్ఏబి కొత్త చైర్మన్గా నియమించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఈ పునర్నిర్మాణం ఇటీవల ఉగ్రవాద దాడులను పరిష్కరించడం మరియు భారతదేశ భద్రతా ప్రతిస్పందనను బలోపేతం చేయడంపై దృష్టి సారించి దేశ భద్రతా చట్టాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ మే 1, 2025న ఏ పదవిని చేపట్టారు? చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్. 2025 ఏప్రిల్ 1న ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ న్యూఢిల్లీలోని ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ ప్రధాన కార్యాలయంలో ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ చీఫ్గా బాధ్యతలు స్వీకరించారు. 2025 ఏప్రిల్ 30న పదవి విరమణ చేసిన లెఫ్టినెంట్ జనరల్ జేపీ మాథ్యూ స్థానంలో ఆయన ఈ బాధ్యతలు స్వీకరించారు. లెఫ్టినెంట్ జనరల్ ప్రతీక్ శర్మకు ఇటీవల ఏ పదవి బాధ్యతలు అప్పగించారు? నార్థన్ కమాండ్ యొక్క జీఓసీ ఇన్ సి. లెఫ్టినెంట్ జనరల్ ప్రతీక్ శర్మ నార్థన్ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండ్ ఇన్ చీఫ్ అనగా జీఓసీ ఇన్ సిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఎన్డీఏ, ఐఎంఏ మరియు డిఎస్ఎస్సి వంటి ప్రతిష్టాత్మక సంస్థల నుండి శిక్షణ పొందారు మరియు న్యూఢిల్లీలోని నేషనల్ డిఫెన్స్ కాలేజీ నుండి ఉన్నత స్థాయి రక్షణ అధ్యయనాలను కూడా చేశారు. ఎయిర్ మార్షల్ నర్మదేశ్వర్ తివారీ ఏ పదవికి నియమితులయ్యారు? వైస్ చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్. ఎయిర్ మార్షల్ నర్మదేశ్వర్ తివారీని భారత వైమానిక దళం యొక్క కొత్త వైస్ చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్గా మే 2, 2025 నుండి నియమించారు. పదవి విరమణ చేస్తున్న ఎయిర్ మార్షల్ ఎస్పి ధాకర్ స్థానంలో ఆయన నియమితులయ్యారు. సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ విధులు ఏ మంత్రిత్వ శాఖ పరిపాలనా నియంత్రణలో ఉన్నాయి? వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ. చట్టం ప్రకారం హోటళ్ళు మరియు రెస్టారెంట్లు వినియోగదారులను సర్వీస్ ఛార్జీలు చెల్లించమని బలవంతం చేయకూడదు లేదా మరే ఇతర పేరుతోనూ వాటిని వసూలు చేయకూడదు. సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ వినియోగదారుల రక్షణ చట్టం 2019లోని సెక్షన్ 10 కింద ఏర్పాటు చేయబడింది. జూలై 20, 2020న అమల్లోకి వచ్చింది. వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ ఈ అధికారానికి బాధ్యత వహించే నోడల్ మంత్రిత్వ శాఖ. ధరిత్రి దినోత్సవం నాడు ఏఐఎం4 న్యాచురల్ ఇనిషియేటివ్ను ప్రారంభించిన సంస్థ ఏది? ఆహార మరియు వ్యవసాయ సంస్థ, ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్. ఇటీవల ఏప్రిల్ 22, 2025న ధరిత్రి దినోత్సవం నాడు ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ FAO యాక్సలరేటింగ్ ఇన్నోవేటివ్ మానిటరింగ్ ఫర్ నేచర్ రీస్టోరేషన్ ఇనిషియేటివ్ను ప్రారంభించింది. ఈ ఏఐఎం4 న్యాచురే ప్రపంచ పర్యావరణ వ్యవస్థ పునరుద్ధరణ ప్రయత్నాల పర్యవేక్షణ మరియు నివేదికను మెరుగైన అదేవిధంగా వేగవంతమైన రీతిలో మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది.